ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఆగస్టు 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానంలో శుక్రుడు, గురువు, చంద్రుడు 3 గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే మీరు ఈ ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. ఒక పెద్ద రహస్యం మీకు తెలుస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఎన్నో కష్టాలు, బాధలు అయితే ఉంటాయి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ వీరు పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు చూడటానికి అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది. కళ్ళలో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. మాటల్లో గొప్పదనం, గుండెల్లో ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరికి భయపడరు, ఎవరికి లొంగరు. ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. తమకున్న దాంట్లో 10 మందికి అయితే వీరు సహాయం చేస్తూ ఉంటారు. మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు ఏమంటే వీరు మొండి తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ యొక్క సంతోషమే వీరి సంతోషంగా అనుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎక్కువగా శ్రమ పడే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే వీరికి ఎప్పుడూ లభించదు. వీరికి భారమైన కుటుంబ బాధ్యత ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులకు అయితే కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే ఉంటుంది. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా వీరు చూసుకుంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు.
ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఏంటంటే అందరినీ నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు అయితే వీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వీరి యొక్క పర్సనల్ షేర్ చేసుకోవడం వల్ల వీరికి ప్రతి పనిలో అయితే ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా వారైతే వీరిపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను మీరు గుర్తించండి. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. లేదంటే ఇంకా మీరు చాలా నష్టపోతారు. ప్రతి ఒక్కరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే అస్సలు షేర్ చేసుకోకండి. అయితే ఈ సింహరాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే ఆగస్టు 3, 4, 5 తేదీల్లో వీరికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ సింహరాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 3, 4, 5 తేదీల్లో 3 గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు అయితే అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా శ్రేయస్సు సంపద పెరుగుతుంది. పెట్టుబడుల్లో కూడా మీరు ఈ 3 రోజుల్లో అధిక లాభాలను చూస్తారు. పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. అంటే ఇక రావు అనుకున్న డబ్బులు కూడా మీరు ఎవరైతే గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో ఆ అప్పు తిరిగి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కనిపిస్తుంది. ఈ సమయంలో అయితే నూతన వాహనం లేదా నూతన గృహం కొనే యోగం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు రవి అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో అయితే మంచి లాభాలను చూస్తారు. కొత్త సంబంధాలు, కొత్త బంధాలు మీకు రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో అయితే మీకు గ్రహ సంచారం వల్ల మీ యొక్క పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. జీవిత భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది. మీ యొక్క ప్రేమ కూడా బలపడబోతుంది. ప్రేమలో ఉన్న వారితో కొంత సమయాన్ని గడపడం వల్ల మీ యొక్క ప్రేమ మరింత బలోపేతం అవుతుంది. మీ యొక్క భావాలను వారితో వ్యక్తపరచుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ సమయంలో మీకైతే ఆర్థిక పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. పొదుపు మార్గాలను మీరు ఎంచుకోండి. ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి కొత్త ప్రాజెక్టు రాబోతుంది. ఈ సమయంలో అయితే మీరు కొత్త కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. అయితే ఈ సింహరాశి వ్యక్తులకు అయితే ఆగస్టు 3, 4, 5 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. ఈ సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో కాదు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ చుట్టుపక్కల్లో ఒకరు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ సమయంలో అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులను మీరు మాత్రం అస్సలు వదులుకోకండి. అటువంటి వ్యక్తుల వల్ల మీరు మంచి ఫలితాలే పొందుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.